హలో అండి, పటియాలా ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా కట్ చేసుకొని ఈజీగా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం ప్యాంట్ క్లాత్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. 4 మడతల్లాగా వేసుకొని ఓపెన్ అనేది ఆ సైడ్కి ఉంచుకొని మనం ఆది ప్యాంట్ అనేది ఈ విధంగా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది అంటే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి ఇలా మడుచుకోవాలి. ఇలా డ్రా చేసుకొని తర్వాత పై వైపున మనం కొంచెం ప్యాంట్ అనేది మడుచుకోవాలి. ఇది రెడీమేడ్ ప్యాంట్ కాబట్టి మనం కుట్టేది కొంచెం ముక్క అనేది వేసుకోవాలి. ఏ ప్యాంట్కైనా మనం కుట్టేది చిన్నపిల్లలకైతే అలాగే కట్ చేయాలి, పెద్దవాళ్ళకి ఇలా కట్ చేయాలండి. ఇలా మడుచుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్గా 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత పటియాలా ప్యాంట్ కాబట్టి మొత్తం ఆది ప్యాంట్ కంటే మొత్తం దాని మీద ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మొత్తం చూసుకోవాలి. పిస్తా దగ్గర మాత్రమే కొంచెం తగ్గించుకోవాలి. చూడండి ఇలాగనమాట. ప్యాంట్ ఎలా ఉందో దానిలాగే 5 ఇంచులు మొత్తం ఎక్స్ట్రా అనేది పెట్టుకొని పిస్తా దగ్గర మాత్రమే ఖర్చు కొంచెం తగ్గించుకోవాలి. చూడండి ఇలాగా వీడియోలో చూపించేలాగా కట్ చేసుకోండి. తర్వాత మనం పైన మడిచాము కదా, అది అనేది చూసుకొని పొడవు సరిపోదని, పొడవు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా చూసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి తర్వాత నడుము వరకు లూజ్ ఎంత ఉందని చూసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు ఎక్కువ ఉంచి సరే 1 ఇంచ్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ కాకపోతే 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. చూడండి నడుము పీస్ అనమాట. ఇప్పుడు పట్టియాల ప్యాంట్కి కింద అనేది మనం కుచ్చులు పెట్టి పట్టీ అనేది కొంచెం మందంగా మడవటానికి ఇలా 3 ఇంచులకు అనేది క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పక్క ముక్క అనేది అంటే పైన వేసే ముక్క అనేది ఒకదానికొకటి జాయింట్ వేసి దాన్ని తిప్పి మరలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాలికి కింద అనమాట, అంటే పటియాల ప్యాంట్కి కింద కుచ్చు వస్తుంది కాబట్టి మనం ముందుగా 3 ఇంచెస్ ముక్క అనేది కట్ చేసి పక్కన ఉంచుకున్న దాన్ని కింద పెట్టి ప్యాంట్ క్లాత్ అనేది పై వైపును ఇలా ఉంచుకొని చూడండి ఇలాగనమాట. పై వైపున ఇలా ఉంచుకొని అక్కడక్కడ కొంచెం కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. అంటే మనం కుచ్చు అనేది 1.5 ఇంచ్ అనుకోండి, 1.5 ఇంచుకి ఒక కుచ్చు, 1.5 ఇంచుకి ఒక కుచ్చు ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. చూసుకొని మనం ఇలా దాన్ని తిప్పి కుట్టక ముందు ఉన్న క్లాత్ని కుట్టిన క్లాత్ అనేది ఇలా వేసుకొని చూసుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇలా వేసుకొని చూసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదని చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఆది ప్యాంట్ అనేది చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది నాకైతే. దానిలాగే రెండోది కూడా మనకి నేనైతే కింది వైపున వేసే మొక్కే దాన్ని ఆది పట్టుకొని ముక్క అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా మొక్కకి ఎంత వచ్చిద్దో అంత చూసుకొని ఇది కూడా అంతేనండి. 1.5 ఇంచ్కి ఒక కుచ్చు, 1.5 ఇంచ్కి ఒక కుచ్చు అనమాట. చూసుకొని చూడండి ఇలాగనమాట. కుచ్చు కూడా క్లాత్ అనేది లోపలికి ఇలా ఎక్కువ మడవకుండా కొంచెమేనండి కుచ్చు అనేది. చూడండి ఇలా పెట్టుకుంటూ చూడండి ఇలా పెట్టుకుంటూ మొత్తం కుట్టుకోవాలి. ఎక్కువ ఆ సైడ్ ఈ సైడ్ మనం ఖర్చుల్లోకి కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. 3 ఇంచెస్కి ఎక్కువ ఉంచుకొని ఇలా కుట్టుకున్న తర్వాత మనం కింద వేసే పట్టీ అనేది చూడండి ఫస్ట్ కుట్టు మీద ఒక ముక్క అనేది ఇలా పెట్టి దాన్ని మళ్ళీ డబల్ మడతలాగా ఇలా మడుచుకోవాలి. చూడండి ఫస్ట్ అంచు అనేది కుట్టు మీదకి రావాలి. చూడండి వీడియోలో చూపించే విధంగా కుట్టు మీదకి వచ్చిన తర్వాత కింద ఉన్న క్లాత్ అనేది మరలా దాని మీదకి ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇప్పుడు డబల్ మడతలాగనమాట. ఇలా మడత పెట్టుకొని కరెక్ట్గా మనం క్లాత్ చివరన ఒక కుట్టు అనేది వేసుకొని తర్వాత ఇటు చివరన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇదనమాట. ఇలా ఉంటుందండి పటియాలా ప్యాంట్. తర్వాత రెండో కాలికల్లి కూడా అలాగే అంచు అనేది కుట్టు మీదకి రావాలి. చూడండి ఇలాగా కింద ఉండే క్లాత్ అనేది ఇలా పై వైపున ఇలా మడుచుకోవాలి. అంటే డబుల్ మడతలాగా ఇలా మడుచుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకుండా చూసుకొని కుట్టేసుకున్న తర్వాత దీనికి కూడా చివరంచున ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకొని ఇప్పుడు 2 ముక్కలు పిస్తా దగ్గర ఒక 2 కుట్లు అనేది వేసుకోవాలి. 2 ముక్కలు ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ పట్టీ అనేది పైన నడుము దగ్గర ఇలా వేసుకోవాలి. కుచ్చులు పెట్టుకొని ఆ సైడ్ ఈ సైడు జాయింట్లు అనేది వేసుకోవాలి. తర్వాత మనం పై వైపున ప్యాంట్కి నడుముకి పై వైపున వేసే ముక్క అనేది కింద పెట్టి
కింది వైపున పైన ప్యాంట్ క్లాత్ అనేది ఇలా ఉంచుకొని చూడండి కుచ్చులు అక్కడక్కడ నార్మల్ ప్యాంట్కి అయితే మనకి పిస్తా దగ్గర నడుము ఆ సైడ్ ఈ సైడు డ్రెస్కి చీలుకుంటుంది కదండి, ఆ సైడు వచ్చిద్ది. కానీ పటియాల ప్యాంట్కి అయితే నడుము చుట్టూ కుచ్చు అనేది ఉంటుందండి. చూడండి ఇలాగనమాట నడుము చుట్టూ ఉంటుంది పటియాల ప్యాంట్. నేనైతే ఇలాగే కుడతానండి. మరి ఇదో కాదో పటియాల ప్యాంట్ అనేది కామెంట్ చేయండి. చూడండి ఇలాగనమాట అక్కడక్కడ కుచ్చులు అనేది పెట్టుకుంటూ మనం మొక్క అనేది నడుముకి ఎంత తీసుకున్నామో కొలత ప్రకారం ఎక్కువ 1 ఇంచ్ ఉన్నా ఏం పర్లేదండి. మనం నాడాలు ఎక్కించుకున్నప్పుడు సరిపోద్ది, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. తర్వాత ఇలాగనమాట అక్కడక్కడ కుచ్చులు అనేది పెట్టుకొని నడుముకి ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ ఖర్చుల్లోకి పోగా 3 ఇంచులు, తర్వాత ఒక్కొక్క కుచ్చుకి 3 ఇంచులు అంటే 3 వేళ్ళు అనమాట. సారీ 3 ఇంచులు కాదు 3 వేళ్ళు అంటే మనకి టేప్ కొలత అయితే 2 ఇంచులు అనమాట. 2 ఇంచులకు ఒక కుచ్చు, 2 ఇంచులకు ఒక కుచ్చు ఇలా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత దాన్ని తిప్పి ఖర్చు అనేది పై వైపున నడుము కల్లి వేసిన మొక్క కల్లి అనుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నాడాలు దూడ్చుకోవటానికి మనం పై వైపున 1 ఇంచ్ క్లాత్ అనేది ఇలా మడుచుకొని చూడండి అక్కడక్కడ క్లాత్ ఎక్కడన్నా సాగినట్టుంటే అలా కుచ్చు పెట్టండి. తర్వాత ఇప్పుడు ఆ మొక్క ఈ మొక్క రెండు పట్టుకొని పిస్తా దగ్గర ఇలా డబల్ కుట్లు అనేది వేసుకోండి. చూడండి ఇలాగ ఆ సైడ్ని ఎంత ఖర్చు పెట్టుకున్నామో ఈ సైడ్ని అంతే ఖర్చు పెట్టుకుంటే మనకి పిస్తా దగ్గర అనేది ఆ కుట్టు ఈ కుట్టు సమానంగా వచ్చేది. తర్వాత ఆది ప్యాంట్ అనేది చూసుకొని ఈ ప్యాంట్ కొంచెం లూజ్ ఉంది కాబట్టి నేను పాదం ఖర్చు తగ్గించి చూడండి ఇలాగనమాట పాదం ఖర్చు అనేది తగ్గించుకొని చూడండి ఇలాగ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో ఆ ఖర్చు మీదే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి పిస్తా దగ్గర అనేది రబ్ చేసుకోండి. రబ్ చేసుకుంటే మనకి కుట్లు అనేది పోకుండా ఉంటుంది. తర్వాత మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టుకున్నామో లాస్ట్ వరకు అంత ఖర్చు మీదనే ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి చూసుకొని నిదానంగా లాస్ట్కి వచ్చేసరికి రబ్ చేసి తీసేసి మరలా డబల్ కుట్టు అనేది ఈ విధంగా డబల్ కుట్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పి చూపిస్తాను. చూడండి ప్యాంట్ అనేది ఎంత బాగా కుదిరిందో. పటియాల ప్యాంట్ అనేది సింపుల్ కటింగ్ స్టిచ్చింగ్ అండి. 10 నిమిషాల్లో కట్ చేసి కుట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.